21 సీట్స్ గెలిచిపోయినాడు. నువ్వు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కన్నా నిలుచుకొని ఆ పార్టీ నుంచి నిలుచుకోవద్దు అనేసి. నువ్వు అటాక్ పార్టీకి సపోర్ట్ చేస్తావని నేను అనుకోలేదు. నన్ను వదిలిపోవద్దంటరా, పుష్ప 2 వస్తుంది, ఎవరు দেখతారా ఫిలిం ని అంటే నువ్వు ఈ స్టేజ్ లో ఉంటాన్నావా? లేదు. హలో బ్రదరు, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈ వీడియోలో మనం ఏమి మాట్లాడుకోబోతున్నాం అనేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఇంకా సోది మాట్లాడి టైం వేస్ట్ చేయండి. అవును భయ్యా, అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యామిలీ మధ్య జరుగుతున్న గొడవ గురించే ఈ వీడియోలో మాట్లాడబోతూ ఉన్నాం. అల్లు అర్జున్ అన్నయ్య, నీకు ఒకటే చెప్తా, నువ్వు వచ్చుంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఉంటే ఇంకొక సీట్ వచ్చేదానికి లేదడ. 21 సీట్స్ గెలిచిపోయినాడు. వచ్చి సపోర్ట్ చేసి ఇంకొక సీటు గెలిచిపోయే మరగా అక్కడ ఏం లేదు. సో నువ్వు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. కానీ నువ్వు పోయి సపోర్ట్ చేసినావు కదా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే, ఆయనకి ఒకే మాట చెప్పు ఉండాల్సింది, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కన్నా నిలుచుకొని ఆ పార్టీ నుంచి నిలుచుకోవద్దు అనేసి. ఎందుకంటే నువ్వు కూడా చూసే ఉంటావు ఈ వైసీపీ నాయకుల వల్ల, కానీ ఈ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏపీ ఎంత నష్టపోయిందని. నువ్వు అటాక్ పార్టీకి సపోర్ట్ చేస్తావని నేను అనుకోలేదు. అందుకనేసే చెప్పేది. సో నువ్వు వచ్చినా రాకపోయినా పెద్ద లాస్ ఏం లేదు జనసేన పార్టీకి కానీ టీడీపీకి కానీ దేనికైనా. నువ్వు వచ్చి సపోర్ట్ చేసిండేదే ఆంధ్రాని అర్థం ముంచేసిన పార్టీకి. సో నీకున్న వాల్యూ అక్కడే దిగిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నావు అంటే, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నువ్వు మాట్లాడిన మాటలు ఎఫ్టు నిందంటే నీ ఫ్యాన్స్కి నువ్వు అడుక్కుంటా అనే మార్గం ఉండే. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి, నాకు అది, నాకు ఇది అంటాను. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. అది చూస్తే నాకు అడుక్కుంటా, నన్ను వదిలిపోవద్దంటరా, పుష్ప 2 వస్తుంది, ఎవరు দেখతారా ఫిలిం ని అన్నట్టు నింది. నువ్వు అడుగుతా అండి చూస్తే. నాకైతే నచ్చలేదు భయ్య. అవును, లిటరల్ ఎట్టో నింది అడుక్కుంటాను నేను. నా దగ్గర ఉండండి, నా ఫ్యాన్స్ నా దగ్గర ఉండండి, వదిలిపోవద్దండి అని అడుక్కుంటాండే మరగుండే తెలుసా. ఇంకా నాకు ఇష్టమైన వాళ్ళకి నేను చూపిస్తాను అంటాండ్రు. ఏం ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, చూపించేది? ఆ చూపించడేమో మెగా ఫ్యామిలీని చూపించకపోయినంటే నువ్వు ఈ స్టేజ్ లో ఉంటాన్నావా? లేదు. నీకు ఒకటే చెప్పేది, నువ్వు ఈ స్టేజ్ లో ఉండాలంటే ఆ ఫ్యామిలీ కారణం. నువ్వు పోయి సపోర్ట్ చేయకపోయినా పర్వాలే, ఈ మా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చి వాళ్ళకి కించపరిచే మరకు మాట్లాడేది ఇవన్నీ పెట్టుకోవద్దు. నీ ఫ్యూచర్ ఉండే స్టార్ నువ్వు. సో ఫ్యూచర్ కోసం ఆలోచించు, అంతేగాని ఎవరో ఏమో మాట్లాడినారు అనేసి నువ్వు మాట్లాడదు. ఫ్యూచర్లో నీ మూవీ వస్తుంది, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటా అంట. నేను చూసాను పుష్ప 1 డే 1 చూసినాను, పుష్ప 2 డే 1 చూస్తా. ఎందుకంటే నువ్వు కూడా ఇప్పుడు కూడా మేము అనుకుంటాండేది నువ్వు కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిండావు అనేసి. ఫ్యాన్స్ కూడా ఒకటే మాట చెప్పేది, వాళ్ళు ఎప్పటికైనా కలిసిపోతారు. మీరు గొడవలు చేసుకొని మీ ఫ్యూచర్ని బాగా చేసుకోవద్దండి, కొట్టుకొని చంపుకొని. సో
అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి కానీ, అల్లు ఫ్యాన్స్కి కానీ. సో థ్యాంక్ యూ, బై బాయ్, టాటా, సీ యూ ఆల్.